ప్రకాశం బ్యారేజీ మీద భారీ వాహనాల రాకపోకల్ని సుమారు 15 ఏళ్ల నాడు నిషేధించారు. గుంటూరు ప్రాంతం నుంచి విజయవాడకి వెళ్లాల్సిన వారందరూ ఎంతో అసౌకర్యానికి గురయ్యారు. అఖిలపక్షం ఏర్పడి అప్పుడు పెద్ద ఉద్యమాన్ని నడిపాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరొక బ్యారేజీని దీని పక్కనే నిర్మించాల్సిన అవసరం ఉందని, దాన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరో అంశం, అమరావతి దగ్గర ఉన్న వైకుంఠపురం దగ్గర కరకట్ట బ్రేక్ అయినా, మద్దూరు వైపు నుంచి పొలాల మీదుగా వరద వచ్చినా అది అమరావతికి ప్రమాదము, వరద ముంపు ప్రమాదము. అక్కడ జాగ్రత్త పడాలని ఒకటి, అమరావతి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా కరకట్టని 4 లైన్ల రోడ్డుతోటి బలోపేతం చేసి ఒక టూరిస్ట్ సెంటర్గా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ 30 కిలోమీటర్లు కూడా డెవలప్ చేస్తే, ఈ ఉన్న ఇళ్ళు వాటన్నిటి కూడా ఖాళీ చేస్తే అది ఉపయోగంగా ఉంటుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి రేపల్లి దాకా కరకట్టకి ఎప్పుడూ డ్యామేజ్ రాకుండా దాన్ని కూడా స్ట్రెంథన్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముంపు ప్రాంతం అనేది ఒక దుర్బుద్ధితో గత ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం. ఈరోజు పెద్ద పెద్ద మహానగరాలు మునిగిపోతున్న ఇవాళ అమరావతి మునిగిపోలేదనేది తెలిసిన తర్వాత అది ముంపు ప్రాంతం అనే ముద్రేయటం తప్పు.